హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ లక్ష్మి. నేను ఆఫ్టర్ 5 years తర్వాత కొత్త ఫోన్ తీసుకున్నా. అది OnePlus 15. నేను ఈ వీడియోలో ఫోన్ అన్బాక్సింగ్ అండ్ ఈఎంఐలో ఎందుకు తీసుకున్నా, ఫోన్ ఫుల్ పేమెంట్ చేసి ఎందుకు తీసుకోలేదు, అండ్ ఆల్రెడీ ఒక ఐఫోన్ ఉంది నాకు. నేను 5 years నుంచి యూజ్ చేస్తున్నా ఈ ఐఫోన్. ఇది iPhone 11. నేను ఇది ఉంది తర్వాత కూడా నేను ఎందుకు కొత్త ఫోన్ తీసుకున్నాను, ఇవన్నీ డిస్కస్ చేద్దాము. ఫోన్ అన్బాక్సింగ్ చేద్దాం. అంటే నేను ఇప్పుడు వీడియో ఈ ఫోన్లోనే తీస్తున్నా, బట్ మీకు ఫోన్లో అంటే ఈ బాక్స్లో ఏమేమి వచ్చినాయో చూపిస్తాను. ఇది OnePlus 15 బాక్స్. నేను తీసుకున్నది 512 GB మెమరీ అండ్ 16 GB ర్యామ్. అండ్ ఇక్కడ కలర్ వచ్చేసి శాండ్ స్ట్రామ్ కలర్లో తీసుకున్నా. ఇది OnePlus 15. ఇప్పుడు ఇది అన్బాక్స్ చేసి చూపిస్తాను. నేను కలర్ చెప్పాను కదా, శాండ్ స్ట్రామ్. ఇందులో డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి. బ్లాక్ ఉంది అండ్ వైలెట్ ఉంది, శాండ్ స్ట్రామ్ కలర్. నేను తీసుకుంది శాండ్ స్ట్రామ్. దీంట్లో ఏంటంటే ఫస్ట్ ఇదేమో ఫోన్ కేసు, ఇది బ్యాక్ కవర్ ఉంటుంది కదా, అది కూడా వచ్చింది. ఇప్పుడు నా ఫోన్కి ఆల్రెడీ పెట్టేసుకున్నా. అది కూడా శాండ్ స్ట్రామ్ కలర్, కొంచెం సిమెంట్ వైటిష్ కలర్లో ఉంది. ఇదేమో ఫోన్ కేసు, ఆల్రెడీ నా ఫోన్కి పెట్టేసుకున్నా కాబట్టి చూపించట్లేదు. అండ్ ఒక క్విక్ గైడ్ ఉంది. ఈ ఫోన్ జస్ట్ ఫీచర్స్ అవి ఉన్నట్టున్నాయి, స్పెసిఫికేషన్స్. నెక్స్ట్ ఇందులో ఫోన్ వచ్చింది. అండ్ ఇలా వచ్చింది లోపల. ఇదేమో అడాప్టర్ అండ్ ఇది ఛార్జర్ వైర్ రెడ్ కలర్లో వచ్చింది. ఇది సిమ్ పిన్ ఉంటుంది కదా పెట్టుకోవడానికి, ఒక సిమ్ పిన్ వచ్చింది, చిన్న పిన్. ఇది ఫోన్ అన్బాక్సింగ్. ఇప్పుడు నేను ఈఎంఐలో ఎందుకు తీసుకున్నానో చెప్తాను. ఎందుకంటే యాక్చువల్ ప్రైస్ ఈ 512 GB మెమరీ ఉన్నది నాకు 80,000 యాక్చువల్ ప్రైస్. బట్ ఈఎంఐలో తీసుకుంటే, అంటే ఒక క్రెడిట్ కార్డ్తో తీసుకుంటాం కదా, అప్పుడు ఒక 4,000 బ్యాంక్ డిస్కౌంట్ ఉంది. లైక్ HDFC, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, ICICI ఇలాంటి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి మనం తీసుకుంటే మనకి కొంచెం బ్యాంక్ నుంచి ఆఫర్ కానీ క్యాష్ బ్యాక్ కానీ వస్తుంది. సో నా దగ్గర HDFC క్రెడిట్ కార్డ్ ఉంది. నేనేమనుకున్నా అంటే, ఇప్పుడు డైరెక్ట్ క్యాష్ ఇచ్చేసి మనం 80,000 ఇచ్చేస్తే మనకేం క్యాష్ బ్యాక్ కానీ లైక్ డిస్కౌంట్ కానీ ఏం రావు. సో నాకు ఒక 4,000 డిస్కౌంట్ వస్తుంది అంటే నేను క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి తీసుకోవచ్చు కదా అని మేము అనుకున్నాం. అందుకే మేము 6 months, అంటే దీంట్లో కూడా ఫుల్ పేమెంట్, 3 months ఈఎంఐ, 6 months ఈఎంఐ, 16 months, 18 months, 24 months ఇలా ఈఎంఐ తీసుకోవచ్చు. సో నేను 6 months తీసుకున్నా. 6 months అంటే నాకు పర్ మంత్ 13,000 ఈఎంఐ పడుతుంది. సో నేను ఓన్లీ 76,000 మాత్రమే పే చేస్తాను. నీకు బిల్ కూడా చూపిస్తా. ఇది బిల్. మీరు ఇక్కడ చూస్తే నాకు బిల్లు 80,000కి జనరేట్ అయింది. 80,000కి జనరేట్ అయింది. బట్ నేను ఇక్కడ క్రెడిట్ కార్డ్తో పే చేసిన, చూడండి ఇక్కడ 6 months తీసుకున్నా. అండ్ ఇక్కడ పేమెంట్ వచ్చేసి 75,999 అని ఉంది చూడండి. సో నాకు 76,000కి ఈ ఫోన్ వచ్చింది. ఒకవేళ మీరు కూడా ఈ ఫోన్ తీసుకోవాలని ప్లాన్ చేస్తే, ఒకవేళ మీ దగ్గర క్రెడిట్ కార్డ్స్ యాక్సిస్ బ్యాంక్, HDFC, ICICI ఇలా ఉంటే మీకు కూడా 4,000 క్యాష్ బ్యాక్ కానీ లేకపోతే డిస్కౌంట్ కానీ వస్తుంది. ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ నాకు CGST, SGST ఎక్కువ అనిపించింది. CGST, SGST 6,000, ఆల్మోస్ట్ 12,000 ట్యాక్స్ పడ్డది ఈ ఒక్క ఫోన్ మీద. ఇది నాకు చాలా టూ మచ్ అనిపించింది.
ఇది బిల్. అండ్ ఈ ఫోన్ 1 year వారంటీ అంట. లోపల బ్యాటరీ ఏమైనా ప్రాబ్లం వచ్చినా 1 year వరకు వారంటీ అన్నారు. సో నేను తీసుకుంది 1 day అయింది కాబట్టి ఈ 1 dayలో నాకు కెమెరా క్లారిటీ ఇంకా బాగుంది అనిపిస్తుంది. వీడియో క్లారిటీ ఎలా ఉందో తెలుస్తుంది. బట్ ఇప్పుడు నేను తీసుకుంది 1 dayనే అయింది కాబట్టి నాకు ఈ కెమెరా క్లారిటీ ఫ్రంట్ కెమెరా వచ్చేసి 32 మెగాపిక్సెల్, బ్యాక్ కెమెరా 3 కెమెరాస్ ఉన్నాయి, ఈచ్ 50 మెగాపిక్సెల్ అనమాట. సో ఓవరాల్ బ్యాక్ సైడ్ 150 మెగాపిక్సెల్. ఐ థింక్ నాకు అది ఎనఫ్ అనిపించింది. ఇంకా అసలు యాక్చువల్లీ నా ప్లాన్ ఏముండే అంటే iPhone 17 Pro Max తీసుకోవాలని ఉండే. బట్ అది ఎక్కువ బడ్జెట్ అయిపోతుంది. అది 512 GB 1,70,000 అవుతుంది. బట్ ఏం కాదు, ఈఎంఐలో తీసుకుందాము అని అనుకున్నాం. బట్ ఇప్పుడు అంత బడ్జెట్ అవసరం లేదు, 17 Pro Max ఎందుకు అంటే బేసికలీ నాకు ఐఫోన్ అంటే చాలా ఇష్టం. అందుకే నేను ఇది తీసుకుని 5 years అవుతుంది. ఈ iPhone 11 నేను ఎంతకు తీసుకున్నా అంటే 70,000కి తీసుకున్నా అప్పుడులో, 5 years బ్యాక్. అంటే అంత ఇష్టం ఉండేది అప్పుడులో, నేను ఈఎంఐలో తీసుకున్నా. ఇప్పుడు మళ్ళీ అదే సిచ్యువేషన్ ఎందుకు క్రియేట్ చేసుకోవాలి, అంత కాస్ట్లీ పెట్టడం అవసరమా అని నేను ఐఫోన్ తీసుకోలేదు. తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అని ఆలోచిస్తుంటే నాకు OnePlus 15 బాగా అనిపించింది. అంటే యూట్యూబ్లో రివ్యూస్ చూస్తే అండ్ గూగుల్ చేస్తే ఈ ఫోన్ రివ్యూస్ బాగున్నాయి. అండ్ ఆల్సో మేము ఇక్కడ మాల్కి వెళ్ళి కెమెరా ఎలా ఉంది, దీని స్పెసిఫికేషన్స్ అండ్ ర్యామ్ ఇంకా ఎంత జీబీలో ఉంది అవన్నీ చూసుకుంటే మాకు OnePlus 15 ఎనఫ్ అనిపించింది అండ్ బాగుంది. అందుకే మేము ఈ ఫోన్ తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి నేను నా ఓల్డ్ ఫోన్ ఉండగా కొత్త ఫోన్ ఎందుకు తీసుకున్నానో చెప్తాను. మెయిన్ పాయింట్ ఏంటంటే ఇది స్టోరేజ్ ఉంటుంది, చూపిస్తా. దీని స్టోరేజ్ వచ్చేసి 64 GB. నాకు ఫొటోస్ తీసుకోవాలన్నా వీడియోస్ తీసుకోవాలన్నా అస్సలు సరిపోవట్లేదు. ఎవ్రీ టైం స్టోరేజ్ ఫుల్ అని వస్తుంది. అది మెయిన్ ప్రాబ్లం. చూడండి ఇక్కడ 64 GB, ఆల్మోస్ట్ 63.58 GB నేను వాడేసిన ఆల్రెడీ. సో నాకు ఫొటోస్ తీసుకోవాలన్నా అస్సలు సరిపోవట్లేదు. ఎప్పుడు చూసినా మెమరీ స్టోరేజ్ ఫుల్ అనే వస్తుంది. సో అందుకే నేను అప్గ్రేడ్ చేసుకోవాలని ఫోన్స్ సెర్చ్ చేస్తుంటే నాకు ఈ OnePlus 15 కనిపించింది. అందుకే ఈ ఫోన్ తీసుకున్నా. ఒకవేళ మీలో కూడా ఎవరైనా ఈ OnePlus 15 తీసుకోవాలని ఆలోచిస్తూ ఉంటే లేకపోతే ఆల్రెడీ యూజ్ చేస్తుంటే ఎలా ఉంది నా కమెంట్ చేయండి. అండ్ ఈ ఫోన్ అయితే నాకు పర్సనలీ చాలా నచ్చింది. మీరేమైనా హీట్ ప్రాబ్లమ్ అంటే బ్యాక్ సైడ్ హీటింగ్ వస్తుంది కదా, అలాంటి ప్రాబ్లం ఏమైనా ఫేస్ చేస్తున్నారా నా కమెంట్ బాక్స్లో చెప్పండి. ఎందుకంటే ఇది 1 yearలో రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు. తీసుకుంది 1 dayనే అయింది కాబట్టి నాకు ఈ కెమెరా క్లారిటీ ఫ్రంట్ కెమెరా వచ్చేసి 32 మెగాపిక్సెల్, బ్యాక్ కెమెరా 3 కెమెరాస్ ఉన్నాయి, ఈచ్ 50 మెగాపిక్సెల్ అనమాట. సో ఓవరాల్ బ్యాక్ సైడ్ 150 మెగాపిక్సెల్. ఐ థింక్ నాకు అది ఎనఫ్ అనిపించింది. ఇంకా అసలు యాక్చువల్లీ నా ప్లాన్ ఏముండే అంటే iPhone 17 Pro Max తీసుకోవాలని ఉండే. బట్ అది ఎక్కువ బడ్జెట్ అయిపోతుంది. అది 512 GB 1,70,000 అవుతుంది. బట్ ఏం కాదు, ఈఎంఐలో తీసుకుందాము అని అనుకున్నాం. బట్ ఇప్పుడు అంత బడ్జెట్ అవసరం లేదు, 17 Pro Max ఎందుకు అంటే బేసికలీ నాకు ఐఫోన్ అంటే చాలా ఇష్టం. అందుకే నేను ఇది తీసుకుని 5 years అవుతుంది. ఈ iPhone 11 నేను ఎంతకు తీసుకున్నా అంటే 70,000కి తీసుకున్నా అప్పుడులో, 5 years బ్యాక్. అంటే అంత ఇష్టం ఉండేది అప్పుడులో, నేను ఈఎంఐలో తీసుకున్నా. ఇప్పుడు మళ్ళీ అదే సిచ్యువేషన్ ఎందుకు క్రియేట్ చేసుకోవాలి, అంత కాస్ట్లీ పెట్టడం అవసరమా అని నేను ఐఫోన్ తీసుకోలేదు. తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అని ఆలోచిస్తుంటే నాకు OnePlus 15 బాగా అనిపించింది. అంటే యూట్యూబ్లో రివ్యూస్ చూస్తే అండ్ గూగుల్ చేస్తే ఈ ఫోన్ రివ్యూస్ బాగున్నాయి. అండ్ ఆల్సో మేము ఇక్కడ మాల్కి వెళ్ళి కెమెరా ఎలా ఉంది, దీని స్పెసిఫికేషన్స్ అండ్ ర్యామ్
ఇంకా ఎంత జీబీలో ఉంది అవన్నీ చూసుకుంటే మాకు OnePlus 15 ఎనఫ్ అనిపించింది అండ్ బాగుంది. అందుకే మేము ఈ ఫోన్ తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి నేను నా ఓల్డ్ ఫోన్ ఉండగా కొత్త ఫోన్ ఎందుకు తీసుకున్నానో చెప్తాను. మెయిన్ పాయింట్ ఏంటంటే ఇది స్టోరేజ్ ఉంటుంది, చూపిస్తా. దీని స్టోరేజ్ వచ్చేసి 64 GB. నాకు ఫొటోస్ తీసుకోవాలన్నా వీడియోస్ తీసుకోవాలన్నా అస్సలు సరిపోవట్లేదు. ఎవ్రీ టైం స్టోరేజ్ ఫుల్ అని వస్తుంది. అది మెయిన్ ప్రాబ్లం. చూడండి ఇక్కడ 64 GB, ఆల్మోస్ట్ 63.58 GB నేను వాడేసిన ఆల్రెడీ. సో నాకు ఫొటోస్ తీసుకోవాలన్నా అస్సలు సరిపోవట్లేదు. ఎప్పుడు చూసినా మెమరీ స్టోరేజ్ ఫుల్ అనే వస్తుంది. సో అందుకే నేను అప్డేట్ చేసుకోవాలని ఫోన్స్ సెర్చ్ చేస్తుంటే నాకు ఈ OnePlus 15 కనిపించింది. అందుకే ఈ ఫోన్ తీసుకున్నా. మీలో ఎవరైనా నాలాగా ఐఫోన్ నుంచి OnePlusకి షిఫ్ట్ అయ్యారా? ఒకవేళ షిఫ్ట్ అయితే ఎందుకు షిఫ్ట్ అయ్యారు అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అంటే ఐఫోన్కి OnePlusకి ఏమైనా డిఫరెన్సెస్ చూసారా? అవి కమెంట్ చేయండి. అండ్ ఎవరైనా OnePlus 15 తీసుకోవాలి అనుకుంటే ఇది తీసుకోవచ్చా లేదా అది కూడా కమెంట్ చేస్తే ఎవరైనా తీసుకోవాలి అనుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇంకా నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అని నాకు ఐడియా ఇవ్వండి. అవి కూడా చెప్తే నేను ఫ్యూచర్లో చేయడానికి ట్రై చేస్తాను. ప్రజెంట్ అయితే నా మెటర్నిటీ లీవ్ అయిపోయింది. సో నౌ ఐఎమ్ బ్యాక్ టు వర్క్ అనమాట. సో నాకు ఫ్రీ టైం ఉన్నప్పుడు నేను వీడియోస్ చేసి పోస్ట్ చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Bye.